తర్వాత కొన్ని రోజులకి ఒక మతం తాలూకు మీటింగ్ పెట్టారు అదే గ్రౌండ్లో. ఈసారి వేరే రకమైన మైకులు, స్పీకర్లు, పాటలు, డ్యాన్స్ చేసే జనాలు, విందులు, వినోదాలు రకరకాలుగా పెట్టారు. అది కూడా ఒక పెద్ద మనిషి ఆధ్వర్యంలో జరిగింది. అంతా అయిపోయింది. ఆ గ్రౌండ్ ఖాళీ చేశారు. ఆ సెట్టింగు, లైట్లు అన్నీ అవి కూడా తీసేశారు. ఇక్కడ ఇదంతా నిర్వహించిన ఆయన కూడా ఓ బ్రహ్మ అనుకుందాం. ఇన్నిసార్లు ఒకే ఒకటి ఉంది అక్కడ కామన్గా, అదే గ్రౌండ్. కాసేపు ఈ గ్రౌండ్ని ప్రకృతి అనుకుందాం. ఈ గ్రౌండ్ కూడా యజమాని ఉన్నాడు కదా, ఆయన ఆ పార్టీ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు, ఎగ్జిబిషన్కి అటెండ్ అవ్వలేదు, ఈ మతపరమైన మీటింగ్కి అటెండ్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ 3 సార్లు ఆ గ్రౌండ్ అంతా కిక్కిరిసిపోయిన జనాలకు కూడా ఈయన పేరు కానీ ఈయన వివరాలు కానీ అవసరం లేదు. ప్రస్తుతానికి ఈయనే ఇక్కడ అక్షరుడు. ఈయన పర్మిషన్తోనే ఆ ఎగ్జిబిషన్ నడిచిన, ఆ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టినా, ఆ మతపరమైన మీటింగ్ పెట్టినా.